जय मल्लिकार्जुन शिवाराध्य महाराज की जय। पंचाशे महाराज की जय। ओम अग्नि स्वाहा। ओम तम नो अग्ने वर्णस्य विद्वान् देवस्य हेडो याजिष्ठा यजिष्ठो वन्नित्तमा सोजुचानो विश्वादेशं च प्रमुखदस्मत् स्वाहा। इदमग्ने वर्णाभ्यामिदं नमः। ओम सत्वं नो अग्ने ममो भवति नेदिष्टो अस्या विशतो विष्टो अवयवक्षतो वर्णं रराणो विमृणीकं सुहवो नयेदि स्वाहा। इदमग्ने वर्णाभ्यामिदं नमः। ओम इमं मे वर्णसुदेव मध्या च मृडया त्वामवशोराचके स्वाहा। इदं वर्णाय इदं नमः। ओम एते शतं वरुणे सहस्रं यज्ञया पाशा विदता महन्ता देवीर्नोऽध्या सवितोत विष्णुर्विश्वे मुञ्चन्तु मरुतस्वर्ग स्वाहा। इदं वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो मरुद्भ्यो स्वर्गेभ्यो इदं नमः। ओम अयाशग्ने छन्विजस्तिवाच्य सत्यमित्वमयासे अयानो यज्ञं वहासयानो देहि भेषजगं स्वाहा। इदमग्ने इदं नमः। ओम उदत्तमं वर्णपाशमस्मद्दवादमं मध्यमं श्रुताय अतावयमादित्यवर्ते तवानागसोदिते श्याम स्वाहा। मार्कण्डेय जयंती निमित्తంగా లోక కళ్యాణార్థం పద్మ బ్రాహ్మణ పూర్వ సంఘం తరపున 108 హోమకుండాలతోటి మార్కండేయ రుద్రయాగం జరుపుతున్నాము। ఈ యొక్క మార్కండేయ మహాయజ్ఞము ఆ భగవంతుడు మనకు ఆశీర్వాదం ఇచ్చిండు, మన మనసులో వచ్చి చెప్పిండు 100 సంవత్సరాల పద్మశాలి కులదేవత అయినటువంటి నేను ఈ సోలాపురంలో కూడా 100 సంవత్సరాలైంది మార్కండేయ మందిరం కట్టి ఈ యజ్ఞం పెట్టాలి పెద్దదని ఆ భగవంతుడు మాకు కల్పించడు కావచ్చు। అందుకే అట్లా మేము 108 కుండాలు పెట్టి ఈ యొక్క యజ్ఞం మార్కండేయ రుద్రయాగం చేయాలని మేము పంతులందరం మీటింగ్ తీసుకున్నాం। మీటింగ్లో కూడా అందరూ మన బ్రాహ్మణులందరూ చాలా సంతోషపడ్డారు। ఈ యజ్ఞం చేయవలసిందే తప్పకుండా, మా జోగు పంతులైతే ఇది తప్పకుండా చేయవలసిందని ఆయన అందరికంటే మా సంఘంలో పెద్ద మనిషి అల్లి పంతులు ఆయన కూడా చేయాలి, యజ్ఞం చేయాలి, తప్పకుండా చేయాలని ఇక మేము జాగా ఇంట్లాడినాం। 2-3 జాగాలు చూసినాం, పసందు వల్లే ఇటుకలు పెట్టి యజ్ఞం చేయాలి, పత్రంలో చేయొద్దు, పత్రం రోకుండా పెట్టి చేయొద్దు। పెద్దలు సలహా తీసుకొని ఏమేమి మంత్రాలు చదవాలి, ఈ మార్కండేయ యజ్ఞంతో పాటు రుద్రయాగం ఎందుకు చేయాలి, శంకరునికి మార్కండేయకి ఏం సంబంధం, కేవలం మార్కండేయ యజ్ఞం పెడితే కాకుండా మార్కండేయ రుద్రయాగం ఎందుకు పెట్టవలసిందంటే శివుని యొక్క వరంతో చిరంజీవి అయిండు మార్కండేయ, కాబట్టి ఆ మార్కండేయ యజ్ఞం రుద్రయాగం తప్పకుండా ఉండాలని పెద్దలు గురువులు ఇక్కడనే కాదు మా తెలంగాణ గురువులు కూడా పురోహితులు పెద్ద పెద్ద పండితులు సలహా ఇచ్చారు। అందరూ సలహా తీసుకొని ఈ యొక్క మార్కండేయ యజ్ఞం కాడ మార్కండేయ రుద్రయాగం మేము నామకరణం చేసి ఇది ఒక నిర్ణయం తీసుకున్నాం। ఈ ప్రకారంగా 100 సంవత్సరాలు మన పద్మశాలి కులదైవం అయినటువంటి మార్కండేయ ముని యొక్క మందిరం కట్టి 100 సంవత్సరాలు అయింది। శతక మహోత్సవం ప్రీత్యార్థంగా లోక కళ్యాణం మన పద్మశాలి కులదైవమే కాదు మార్కండేయ, ఎవరు కూడా ఆయన స్మరించుకుంటే వాళ్ళ జన్మ పావనమైతుంది। మార్కండేయ మహాభాగ సప్తకల్పాంత జీవనం ఆయుర ఆరోగ్యమైశ్వర్యం దేహినే మునిపొంగవా। సప్తకల్పాలు అంటే భగవంతుడు ఆయనకు ఇట్లా వరం ఇచ్చిండు, మార్కండేయ జగం మునిగిన కూడా నువ్వు ఉంటావు, నువ్వు మునుగవు, నీకు మరణం లేదు అని ఇట్లా వరం తీసుకున్నాడు। కాబట్టి సప్తకల్పాంత జీవనం ఆ భగవంతుడు ధ్యానం చేసుకుంటే ఎవరే కానీ మానవులు, మన హిందూ ధర్మంలో కూడా మానవులు ఎవరే కానీ పద్మశాలే కాదు, సకుశాలే కాదు, ఇంకా వేరే ఎవరైనా మన హిందూ ధర్మంలో ఎవరు కూడా ఆయన ధ్యానం చేస్తే వాళ్ళకు ఆయుర ఆరోగ్యం పెరుగుతుంది, ఆరోగ్యం మంచిగా అవుతుంది, రోగాలు పోతాయి। ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు ఆ మార్కండేయ తలుచుకుంటే। ఐశ్వర్యం ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం దేహిమే మునిపుంగవా, ఆ మునిపుంగవుడు తప్పకుండా మాకు ఇవ్వాలని కోరుకుని
ఆ యొక్క భగవంతుని తలుచుకుంటాం అన్నమాట. ఈరోజు శుభదినం మార్కండే జయంతి నిమిత్తంగా 108 హోమకుండాలతోటి మనం జరుపుకుంటున్నాం యజ్ఞం. అందరూ సహకరించారు. యజ్ఞమే కూర్చున్న వాళ్ళు అందరూ చెప్పంగానే కూడా మేము కూర్చుంటామని చాలా సంతోషం. మా మల్లికార్జున సింగం అయితే మొదలే రప్పించాడు పవతి మార్కండేది మనం తప్పకుండా కూర్చోవాలి అని. మా అమ్మగా చిప్ప మార్కండే అంటే చాలా ఇష్టం. ఎంత పెద్ద యజ్ఞం చేస్తున్నారు, మేము తప్పకుండా కూర్చుంటామని పైలా పవతి నా బుక్కులో కూడా పైలా పవతి అమ్మగా చిప్పదే ఉన్నది. మంచి మనసులో రాశారు, అందరూ సహకారం చేశారు. అందరూ సహకారంతో యజ్ఞం జరుగుతుంది. విశేషం అంటే బయట పోతుల ఆశీర్వాదం బాగుంది.